పెనుకొండ. పెనుకొండ అంటే పెద్ద కొండ అని అర్థం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యానికి ఇది సెకండ్ క్యాపిటల్‌గా ఉండేది హంపి పతనం తర్వాత. అలాగే ఇది వేసవి విడిదిగా కూడా ఆ కాలంలో ఉండేది. ఇప్పుడు మీరు చూస్తున్నది పెనుగొండ కోట. ఈ పెనుకొండ కోట చాలా ఎత్తైన ప్రదేశంలో అయితే నిర్మించబడింది. ఇక్కడికి రావడానికి రోడ్డు మార్గాన్నైతే నిర్మించారు. ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక వెహికల్‌లో అయితే రావాల్సి ఉంటుంది. ఇది చాలా ఎత్తైన ప్రదేశంలో నిర్మించడం వల్ల ఈ విధంగా మనకు రోడ్డంతా కూడా మలుపులుగా ఉంటుంది. ప్రతి మలుపు కూడా ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. పెనుకొండ ఒక హిస్టారికల్ ప్లేస్. ఇక్కడ మనం చూడటానికి కోట అనేది మొత్తం ఒక కోట లాంటి నిర్మాణం అయితే ఇక్కడ కనిపించదు, కానీ ఆ కోటకు సంబంధించిన అవశేషాలైతే మనకిక్కడ దొరుకుతాయి. అక్కడక్కడ చిన్న చిన్న మండపాలు లాంటివి మనకు చూడ్డానికి దొరుకుతాయి. ఈ విధమైన చిన్న మండపాలైతే అక్కడక్కడ ఉన్నాయి. ఇంకలాగే ఇక్కడ ఒక చిన్న పార్క్ లాంటిది కూడా నిర్మించి ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మండపం, దీంట్లోకి మనం పైకెక్కి చూద్దాం. దీని వెనకాల ఏముంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నది పార్క్. దీని లోపలికి వెళ్తే మనకు చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని స్వింగ్స్ లాంటివి ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది పాతకాలం కట్టడం. అలాగే ఇందులోకి వెళ్తే రూమ్స్ మాదిరిగా ఉన్నాయి. ఇక్కడైతే ఒక మనిషి కూడా లేడు కాబట్టి లోపలికి వెళ్ళే సాహసం అయితే నేను చేయలేదు. మళ్ళీ మేము వెనక్కి అయితే వచ్చేసాం. మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఆ కాలం నాటి కట్టడాలు. చాలా మటుకు ఇక్కడ అన్నీ కూడా కూలిపోయి ఉన్నాయి. చాలా కొంచెం మాత్రమే మిగిలింది. ఇంకా దీన్ని కూడా కేర్ చేయకపోతే ఇవి కూడా కూలిపోతాయి. పార్క్ లోపలికి వెళ్ళగానే మనకు ఈ విధంగా పక్షులనేవి కొన్నైతే ఉన్నాయి. వీటిని ఆహారం పెట్టి ఇలాగా పెంచుతున్నారు. అలాగే పార్క్లో ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇలాంటి రూమ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ 3 రూమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా పూర్తిగా డెవలప్ అయితే కాలేదు. ఇంకా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అలాగే రూమ్స్ చూడ్డానికి ఈ విధంగా ఉన్నాయి. అన్నీ కూడా సింగిల్ రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్. ఈ విధంగా రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్స్ నుంచి కూడా మనం వ్యూ అనేది చూడొచ్చు. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే ఉందండి. అదైతే చాలా బాగుంటుంది. ఆ వ్యూ పాయింట్ చూడాలంటే మీరు ఖచ్చితంగా పార్క్ లోపల చాలా దూరం నడవాల్సి ఉంటుంది. ఇదిగో అదే ఆ వ్యూ పాయింట్. దీన్ని మాత్రం పెనుగొండకి వస్తే అస్సలు మిస్ కాకండి. ఈ వ్యూ పాయింట్ కోసమైనా మనం పెనుగొండ ఫోర్ట్ని చూడాల్సిందే.